కొంతమంది మీ బంధువులని పిలువబడిన వారిలో కూడా కొంతమంది మీ పిల్లలు పవిత్రంగా బ్రతుకుతూ ఉంటే, మీ పిల్లలు నీతిగా బ్రతుకుతూ ఉంటే, వీళ్ళ పిల్లల్ని ఎట్లా పాడు చేయాలి, వీళ్ళ పిల్లల్ని ఎట్లా దారి తప్పించాలి, ఎలాంటి ఆలోచనలు ఇస్తే వీళ్ళు దారి తప్పిపోతారని కొంతమంది బంధువులే రాబంధువులు అయిపోతారు. విన్నారు ఈ మాట? వాళ్ళు బంధువులే కానీ ఏమైపోతారు? చెప్పాలి. నేనంట కొన్ని సందర్భాల్లో బయటోళ్ళు చేసే కీడు కంటే బంధువులని పిలువబడిన వారే కొన్నిసార్లు నీకు కీడు చేస్తారు, నీ పిల్లల కీడు చేస్తారు, నీ కుటుంబానికి కీడుగా ప్రవర్తిస్తూ వస్తారు. తస్మాత్ ఒక వయసుకు వచ్చిన తర్వాత మీ యవ్వన ఆడపిల్లలను, మీ యవ్వన ఆడపిల్లలను సొంత అన్నవరస అయ్యే వ్యక్తులతో కూడా ఆడబిడ్డలను వయసు వచ్చిన తర్వాత పంపించడానికి ఇష్టపడకండి. ఒక వయసుకు వచ్చిన తర్వాత పిల్లల్ని ఎక్కడికి పంపించినా, నీవు లేకుండా, నీ తోడు లేకుండా ఎక్కడికి పంపించుకో. ఎందుకో తెలుసా? నీ బిడ్డ మంచిదే. యెహోనాదాబులాగా కపట మనసు కలిగిన వాళ్ళు నీ బంధువుల్లోనే ఉంటారు. ఒక వ్యక్తి పాపంలో పడిపోవటానికి చూస్తున్నారా? ఒక వ్యక్తి పాపంలో పడటానికి ఒక్క క్షణం చాలు. 20 సంవత్సరాలు నువ్వు కట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని, 25 సంవత్సరాలు నువ్వు కట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని, నా కుమార్తెను పవిత్రంగా కాపాడాలి, నా కుమారుని పవిత్రంగా కాపాడాలని 20 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చావు కదా. 20 సంవత్సరాల పవిత్రతను పాడు చేయటానికి ఒక్క క్షణం చాలు దుష్టుడికి, ఒక్క క్షణం. దేవుడు అంటాడు, దివారాత్రములు నా నేత్రములు తెరిచి యెహోవాను నేను దానిని కాపాడుచున్నాను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తా.